ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆశీర్వదించినారు. మళ్ళీ ఇప్పుడు జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా ప్రభుత్వ పథకాలను ఆశీర్వదించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గతంలో వాళ్ళు 2020లో 293 వార్డులు 2 మున్సిపాలిటీలు గెలిస్తే ఇప్పుడు వాళ్ళు 249 వార్డులు జీరో చేసిన ఒక కార్పొరేషన్ తప్ప. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 80% 90%కు పైగా కాంగ్రెస్ చైర్మన్లను, కౌన్సిలర్లను, కార్పొరేషన్ మేయర్లను కార్పొరేటర్లుగా గెలిపించినటువంటి యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. కేంద్రాన్ని కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన సహకారాలు అడుగుతూనే ఉన్నాం. నేను మహబూబాద్ ఇన్ఛార్జి, మహబూబాద్లో కూడా మేము 7 మున్సిపాలిటీలు గెలిచే విధంగా ప్రతి మంత్రి మున్సిపాలిటీలను సమీక్షిస్తూ 50% ప్రజలు హుస్నాబాద్ అభివృద్ధికి, భవిష్యత్తు అభివృద్ధికి, సంక్షేమానికి వాళ్ళు ఆమోదముద్ర వేసి ఆశీర్వదించినారు. బీఆర్ఎస్ పార్టీకి 5,500 ఓట్లు వచ్చి 34% తోటి వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 1,495 ఓట్లు వచ్చి 9% తోటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్రంలో ఇంతకుముందే కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాం. ప్రజలు ఏమేమో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రచారానికి అంటే మేము కనీసం మంత్రులుగా 15 పార్లమెంటు స్థానాల లోపల 15 మంత్రులు మాకు ఎన్నికల్లో, ఇవి కార్యకర్తల ఎన్నికలు. మమ్మల్ని శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి కార్యకర్తల ఎన్నికలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి కొన్ని బాధ్యతలు వేసుకొని వాళ్ళు గాలికి వదిలిపెట్టినట్టుగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా మాజీ మంత్రులు 10-15 మంది ఉన్నారు. వాళ్ళు కూడా గట్లనే పార్లమెంట్ ఇన్ఛార్జీలు వేసుకొని కార్యకర్తలకు ఉత్సాహించి పనిచేయచ్చు బాధ్యత గల ప్రతిపక్షంగా. వాళ్ళు రాజకీయంగా పూర్తిగా అన్ని రకాల వరుస ఓటములతోటి వాళ్లకు పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితులలో మేము గతంలో గింత గెలిచినాం. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 4 స్థానాలు గెలిచింది. మేము అంతకంటే ఎక్కువ గెలగలిగినప్పుడు 10-15 అని చెప్తా ఉన్నారు. మీరు నియంతృత్వముల, అణిచివేతల, అరాచకత్వంలో మీరు అన్ని గెలిచినారు కావచ్చు. మేము ఎన్నికల్ని ప్రజాస్వామికంగా ఎక్కడ కూడా ఎటువంటి మీ శాసనసభ్యులు, ఉదాహరణ కరీంనగర్లో పైసలు వంచుతుంటే పట్టుకుంటే పోలీసుల జీబులకే దించేసుకోనాం. ఇంకో రకంగానో మీరే ప్రజాస్వామ్యాన్ని హేళన చేసే విధంగా ప్రవర్తించాలన్నా ఎక్కడున్నా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి మౌలిక సదుపాయాలు ప్రజాస్వామికంగా అక్కడ జరగాల్సిన అభివృద్ధిని వివక్ష లేకుండా చేస్తామనేటువంటి మాట కూడా మనవి చేస్తూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.